ప్రతి ఒక్కరు కూడా జీవితం ఉన్నంత వరకే ఆలోచించుకుంటున్నారు, కానీ ఈ జీవితంలోనూ ఈ జీవితం ముగించిన తర్వాత కూడా పరిస్థితి ఏమిటనేది ఆలోచించేవారు బహు కొద్దిమంది ఉన్నారు. అలా ఎవరైనా ఆలోచిస్తే ఈ రెండు సంగతులకు నేనే సమాధానమని ప్రభువే వాళ్లకు ప్రత్యక్షం అవుతాడు. ఈ జీవితానికి, ఈ యాత్ర ముగిసిన తరువాత మరో నూతన జీవితానికి కూడా సమాధానం యేసు దగ్గర. జాషువా డానియల్ గారు ఒక బంగారు మాట అన్నారు. అది చాలా విలువైన మాట. అదేమిటంటే, విశ్వాసము భయము కలిసి ఉండవు అన్నాడు. విశ్వాసము భయము కలిసి ఉండవు అన్నాడు. విశ్వాసం ఉన్నవాడి దగ్గర భయం ఉండదు. ఒక వ్యక్తికి భయం ఉంది అంటే ఆ వ్యక్తిలో విశ్వాసం లేదు అని అర్థం. దీన్నే యెషయా గ్రంథంలో మరో విధంగా చెప్పాడు, విశ్వసించువాడు కలవరపడడు అని. దేవుని యందు విశ్వాసం ఉంచిన వానిలో కలవరం ఉండదు అన్నాడు. భయం ముదిరి కలవరంగా మారిద్ది. జాషువా డానియల్ గారు భయం అని చెబితే, పరిశుద్ధాత్మ దేవుడు కలవరాన్ని గురించి కూడా మాట్లాడాడు. విశ్వాసము భయము కలిసి ఉండవు అన్నది ఎంత నిజం. విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిలో దేనిని గూర్చిన భయం కూడా ఉండదు, ఎందుకంటే అతడు దేవుని నమ్ముతున్నాడు. ఈ లోకంలో డబ్బు సంపాదించేవాడిని తెలివైన వాడు అంటారు. రాజకీయ పార్టీలలో చేరి ఓ మంచి నాయకుడైతే అబ్బా గొప్ప జ్ఞానవంతుడు, సమాజంలో ఎంత గుర్తింపు సాధించాడు అని అతన్ని ఘనపరుస్తారు. డబ్బు సంపాదించినవాడు గొప్ప, ప్రజల చేత ప్రఖ్యాతి గడించిన వాడు గొప్ప, అగ్ర కులంలో పుడితే గొప్ప, అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకుంటే గొప్ప. దేవభక్తి సాధకుణ్ణి లోకం పిచ్చోడుగా చూస్తుంది. ఎవరైనా పొద్దస్తమానం దేవుడు 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 అంటున్నారు అనుకో, వీడెవడరా పొద్దున్న లెగిస్తే దేవుడు 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 అంటాడు. రే, భక్తి ఉండాలిరా, కానీ పొద్దస్తమానం అదే పిచ్చి పనికిరాదు. ఎప్పుడో ఒకసారి దేవుడు బాధల్లోనో ఇబ్బందుల్లోనో కష్టాల్లోనో దేవుడు అంటే సరిపోయింది, కానీ పొద్దస్తమానం దేవుడు 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 అంటే ఎట్లారా? డబ్బులు జేబులో ఉంటే దేవుడు మన సంకలో ఉంటాడరా అన్నాడు ఒకడు. ఇంకొకడు అన్నాడు, పైసామే పరమాత్మ హే అన్నాడు. ఏమండి, ఇవన్నీ నిజాలేనా? నిజంగా దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఇవన్నీ సంపాదించుకునేవాడు నిజంగా జ్ఞానవంతుడేనా అంటే కొంతవరకు అవి ఉపయోగపడతాయి ఈ భూమి మీద జీవించినంత వరకు. ఎంత మొనగాడికి కూడా చావు అనేది ఒకటి ఉంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయండి, చైనా దేశంలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, కానీ జబ్బు వచ్చింది. ఆ జబ్బుకు మందు లేదు. ఇప్పుడు చెప్పండి, డబ్బుని నమ్ముకున్నవాడు లేకపోతే లోకంలో మరోదాన్ని నమ్ముకున్నాడు ఎంతవరకు దానివల్ల మేలు పొందుతున్నాడు? కానీ దేవుణ్ణి విశ్వసించిన వాడు, దేవుణ్ణి ప్రేమించిన వాడు, దేవుణ్ణి హత్తుకున్నవాడు, దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమాధానంగా ఉండగలడు. ఎందుకు అంటే, ఆర్థిక సమస్య అయితే ఆయన శ్రీమంతుడు, జబ్బొస్తే ఆయన స్వస్థపరిచే యెహోవా, శత్రు భయం అయితే ఆయన నీ శత్రువులను పాదపీఠంగా చేస్తానంటాడు, గుండె చెదరితే ఆయన ఆదరిస్తాడు, అనాథవైతే అమ్మ నాన్న అన్నీ తానే అవుతాడు,
కన్న తల్లిదండ్రులు సైతం పర్మనెంట్గా మనతో ఉండరు, కానీ మనం పుట్టింది మొదలుకొని చచ్చిందాకా, చచ్చిన తర్వాత నిత్యత్వంలో చేరిందాకా మనల్ని ఎడబాయకుండా ఉండేవాడు దేవుడే. అలాంటి దేవుడు ఎంత ముఖ్యుడో, ఆయనను గూర్చిన సంగతి ఎంత ప్రాముఖ్యమో సమాజము గుర్తుపట్టకుండా సైతాను అందరినీ మభ్యపెట్టి మోసగించి వంకర త్రోవల్లో తీసుకెళ్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు వాటన్నిటినీ పక్కన పెట్టి జీవము గల దేవుని సన్నిధికి పరిగెత్తారు. అన్నిటికంటే అందరికంటే కూడా దేవుడు మాకు చాలా ముఖ్యం, దేవుడు మాకు అవసరం, దేవుడే మా జీవితంలో ప్రథమమైనటువంటి వ్యక్తి, మా జీవితంలో జ్యేష్ఠ భాగం దేవుడిదే అన్నట్టు మీరు స్పందించారు. మిమ్మల్ని అందరినీ బట్టి దేవుడిని ఎంతో మహిమపరుస్తున్నా. మనం ఏది ఉన్నా లేకపోయినా దేవుణ్ణి కలిగి ఉంటే చాలండి. ఒకసారి ఒక చిన్న స్టోరీ నేను ఒక బుక్లో చదివాను. ఓ రాజుగారు అడవికి వెళ్తాడు, వేటాడేదానికి వెళ్తాడు. వేటాడటానికి వెళ్తే ఎట్లా బెడిసిద్దో ఏం సంగతో తెలియదు, కానీ మొత్తానికి రథం దిగి పరిగెత్తుతుంటాడు. దారి తప్పిపోతాడు అరణ్యంలో. ఏదో క్రూర మృగం వెంటబడిద్ది, ఆయన చేతుల్లో ఆయుధాలు పోతాయి, పరిగెత్తుకొని వెళ్తూ ఉంటాడు. వెంట క్రూర మృగం తరుముతూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నలుగురు యవనస్తులు ఆ రాజుని ఎదుర్కొంటారు, వెనకొచ్చే క్రూర మృగాన్ని ఎదుర్కొంటారు. వాళ్ళు కట్టెలు కొట్టుకొని బతికేవాళ్ళు. ఆ క్రూర మృగాన్ని వాళ్ళు ఎదిరించి వీరోచితంగా పోరాడి దాన్ని చంపేస్తారు. రాజుగారు సంతోషించి, బళా, నా ప్రాణాన్ని కాపాడిన వీరులు మీరు, మీకేం కావాలన్నా ఇస్తాను, కోరుకోండి అంటే, అయ్యా మీరెవరు అని అడుగుతారు వాళ్ళు. ఈ రాజ్యాన్ని పరిపాలించే మహారాజుని, వేట కోసం వచ్చాను, అయితే ఇలా ఇలా జరిగిందని ఏదో ఆయన మ్యాటర్ ఆయన చెప్పాడు. మీకేం కావాలో కోరుకోండి, అవన్నీ నేను మీకు తక్షణమే ఏర్పాటు చేస్తానని అన్నాడు. మరి రాజులు మాట అంటే తప్పుతారా? తప్పరు కదా. కాబట్టి వాళ్ళు నలుగురు కోరికలు కోరుకునే ఛాన్స్ వచ్చింది. మహారాజు కాబట్టి ఏదైనా ఇస్తాడు. వాళ్ళల్లో ఒకడు అన్నాడు, అయ్యా నాకు సరైన ఇల్లు లేదు, నాకు ఒక ఇల్లు కట్టించి కాస్త ధనం ఇస్తే ఏదో ప్రశాంతంగా బతుకుతాను అన్నాడు. తప్పకుండా అన్నాడు. మరొకడు అన్నాడు, కాస్త సామాజిక దృష్టి కలిగినటువంటి వాడు. ఇతనే ఉన్నాడంటే, మహారాజా నాకు కొంచెం ధనం ఇవ్వండి, అంతేకాదు మా ఏరియాలో అంతా కూడా స్లమ్గా ఉంది, దాన్ని కొంచెం డెవలప్ చేయండి అన్నాడు. ఆహా, పర్వాలేదు, వీడు సామాజిక దృష్టి కలిగిన వాడు అనుకొని సంతోషించాడు. తప్పకుండా చేస్తాను అన్నాడు. మూడోవాడు అన్నాడు, మహారాజా నేను యుక్త వయసుకు వచ్చాను, నా బాధ్యత నెరవేర్చడానికి నాకెవరూ లేరు, కాబట్టి మీరు చెబితే ఎవరైనా చక్కని పిల్లని ఇస్తారు, కాబట్టి నాకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయండి, అంతేకాదు మీ రాజ్యంలో ఏదన్నా చిన్న ఉద్యోగం ఇప్పించండి, బతికేస్తాను అన్నాడు. ఓ సరే సరే అలాగే కానీ అన్నాడు. ఫస్ట్ వాడు ఏం కోరాడు? ఒక ఇల్లు కట్టించి కొంత డబ్బు ఇమ్మన్నాడు. రెండోవాడు ఏమన్నాడు? కొంత మనీ ఇచ్చి వాళ్ళ ఏరియాని డెవలప్ చేయమన్నాడు. మూడోవాడు ఏమన్నాడు? నాకు ఒక అమ్మాయిని చూసి వివాహం చేసి మీ రాజ్యంలో ఏదన్నా మీ ఆస్థానాల్లో అంత కొలువు ఇప్పించండి, బతికేస్తాను అన్నాడు. ఈ నాలుగోవాడు ఏం అడుగుతాడని అడిగాడు. ఏమరా వీళ్ళందరూ రకరకాలు కోరారు, మరి నువ్వేం అడుగుతావని అన్నాడు. అప్పుడు ఈ నాలుగోవాడు అన్నాడు, మహారాజా మీరు నాకు ఇస్తానని మాట ఇస్తేనే నేను అడుగుతాను, లేకపోతే అడగను అన్నాడు. నేను ఒక్కసారి మాట అంటే తప్పను, తప్పకుండా నువ్వు అడిగింది నేను ఇస్తాను, అడుగు అన్నాడు. ఏమి లేదు మహారాజా, మీరు నాకేమి ఇవ్వద్దు, కానీ వారానికి ఒకసారి మా ఇంటికి వచ్చి అంత ఆతిథ్యం పుచ్చుకొని అంత ఆహారం తిని వెళ్తే చాలు, మీరున్నంత వరకు, నేనున్నంత వరకు వారానికి ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి నేను ఇచ్చేటువంటి ఆతిథ్యం తీసుకొని వెళ్తే అంతే చాలు అన్నాడు. ఎంత నిస్వార్థపరుడు, ఎంత త్యాగధనుడు,
ఇంత సాహసం చేసి కూడా నా నుంచి ఏమి ఆశించకపోగా అతను కలిగిన దాన్ని నాకు పెట్టాలని ఆశపడుతున్నాడు, ఎంత మంచివాడు అని. తప్పకుండా అదెంత భాగ్యం, వారం వారం నేను నీ ఇంటికి వస్తాను పో అన్నాడు. అయిపోయింది. ముగ్గురికి ఆ వాగ్దానాలు నెరవేర్చేశాడు. ఇక 4వ వాడికి వాగ్దానం నెరవేర్చాలి. రథం వేసుకొని ఆడి ఇంటికి బయలుదేరాడు. ఆ పోయే దారంతా గుంటలు గుంటలే. ఒక్కరోజు ప్రయాణం చేసి మంత్రికి వెళ్ళి చూసి, మంత్రివర్య, ఏమి ఈ గుంటలు, ఈ మార్గంలో నేను ప్రయాణించవలసింది అన్నాడు. చిత్తం మహారాజా, మళ్ళా వారం చూడండి అన్నాడు. వారం తిరిగేసరికి ఆడున్న ఏరియా మొత్తం మారిపోయే విధంగా చర్యలు తీసుకోమని పురమాయించాడు మంత్రి. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే ఆడింటి మీద ఎక్కువ ఆకులు లేవు. కటిక పేదవాడు, బాగా ఎండ కొడుతుంది. ఆకులు లేని సందుల్లోంచి ఎండబడే దగ్గర కూర్చోబెట్టాడు రాజుని. పైన ఎండ పెటపెటలాడుతుంది. ఆ ఎండ దెబ్బకి చిరాకు పడుతున్నాడు మహారాజు. పైకి చూసి, మంత్రివర్య, ఏమి ఇది, వారం వారం మేము ఇందులోనే కూర్చుండవలెనంటే, చిత్తం మహారాజా, మళ్ళా చూడండి అన్నాడు. అయిపోయింది. ఈ లోపు వాడు సిద్ధపరిచిన ఆహారం ఏదో తీసుకొచ్చాడు. అంతా అన్నమను వాడు తినే కఠినమైన పచ్చడి, ఇంక వేరేది ఏం పెట్టలే. మహారాజు వచ్చాడనే స్పెషల్ ఫుడ్ ఏం లేదు. ఆడేది తింటున్నాడో అదే పెట్టాడు. పాపం 2 ముద్దలు తినేసరికి మహారాజు కళ్ళల్లోంచి నీళ్లు రావడం మొదలుపెట్టినాయి. ఆ 2 ముద్దలు మింగలేక మింగి మంత్రికి వెళ్ళి చూసి, మంత్రివర్య, మనం ఎక్కడో తేడా పడ్డట్టున్నాం, ఇతడు మహా చతురుడై ఉన్నాడు సుమి, ఇదేమి నాకు ఇట్లాంటి అన్నం పెట్టాడేమిటి అంటే, అతడు తినేది అదే మహారాజా. మంత్రి, వారం వారం నేను ఇదే తినాలా, అసలు బ్రతకగలనా ఇది తిని? చిత్తం మహారాజా, తప్పకుండా దీన్ని నేను మార్చేస్తానన్నాడు. ఈ రకంగా ఒక్క రాజుని వాడు కోరుకోవటం వలన ఏమేం జరిగినాయో చూడండి. అతడు ఉన్న సమాజం మొత్తం, మరి రాజు వచ్చి వెళ్తున్నాడంటే అప్పుడప్పుడు మన ఏరియాస్కి రాజకీయ నాయకులు వస్తుంటారు, పెద్ద పెద్దోళ్ళు. వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఎంత గొప్ప అద్భుతాలు జరుగుతాయంటే, తారు రోడ్ల మీద కూడా చెట్లు మొలుస్తాయి. తెలీదా మీకు? మొలిపిస్తారండి మన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. తారు రోడ్ల మీద కూడా మొలుస్తాయి చెట్లు. మధ్యలో మట్టి పోసి ఆ పక్క ఈ పక్క గోడలు కట్టి చక్కగా మట్టి నింపేసి చెట్లు నాటి మొలిపిస్తారు. ఆ పై వచ్చే అధికారులు, ఆ పెద్ద నాయకులు చూసి, అబ్బా అంతా వెళ్ళి విరిసిందని వాళ్ళు సంబరపడాలని. ఏరియా డెవలప్ అయిపోయింది రాజుని కోరుకున్నందువల్ల. ఇల్లు పరిస్థితి మారిపోయింది రాజును కోరుకున్నందువల్ల. అంతేనా? ఆహార స్థితిగతులు మారిపోయినాయి రాజును కోరుకున్నందువల్ల. పాపం 4-5 వారాలు తిరిగాడు రాజు, విసుకొచ్చింది. నేను నా జీవితం అంతా తిరగవలెనా అన్నాడు. మరి మీరేగా మాట ఇచ్చితిరి, ఏమి చేయుద్దము? ఓ, ఇతడు సామాన్యుడు గాడు, మహాజ్ఞాని వలె ఉన్నాడు, ఏమి చేయుద్దము? ఏమి చేసేది ఏం లేదు మహారాజా, ఇలాంటి వాడు ఏడుంటాం కన్నా మన ఆస్థానంలో ఉండటమే చాలా కరెక్టు. నిజం, బాగా చెప్పావు అని చెప్పని తీసుకెళ్ళి ఆస్థానంలో పెట్టేసుకున్నాడు. మంత్రి తర్వాత అతన్ని ఆలోచనకర్తగా ఇతన్ని నియమించుకున్నాడు. ఒక రాజుని కోరుకోవటం వలన నిస్వార్థపరుడుగా గుర్తింపబడ్డట్టుగానే ఉన్నాడు, కానీ ఏమీ ఆశించని వానిలాగా ఉన్నట్టుగానే ఉన్నాడు. కానీ రాజుని సొంతం చేసుకున్నందున అన్నీ పొందగలిగాడా లేదా? పొందగలిగాడా లేదా? దేవుడి వ్యవహారం కూడా అంతేనండి. పిచ్చిమాలోకాలకు తెలియచావకాలాడిపోతున్నారు. ఆ ఒక్కడిని పక్కన పెట్టి అన్నీ కౌగిలించుకుందామని చూస్తారు. కౌగిలించుకున్నవన్నీ కాలనాగులే కాటేస్తాయి. సంతోషాన్ని ఇవో, సంతోషానికి ప్రతిగా దుఃఖాన్ని ఇస్తాయి.
ఏదో పొందుదామని వెంపర్లాడతాడు, కానీ చివరికి ఏమీ పొందలేక ఆత్మహత్యల ద్వారా కొంతమంది, రకరకాల పరిస్థితుల్లో కొంతమంది యాత్ర ముగిస్తూ ఉన్నారు. ఈరోజు రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా చెప్పేటువంటి అద్భుతమైన సలహా ఏంటంటే, ఈరోజే కాదు, ప్రతిరోజు దేవుణ్ణి ఇలానే ప్రేమించండి. ప్రతిరోజు దేవుణ్ణి ఇలానే ప్రేమించండి. కూర్చున్నా, లేచినా, నిద్రలోనైనా, మెళకువలోనైనా, తినేటప్పుడైనా, నడిచేటప్పుడైనా, పని చేసేటప్పుడైనా దేవుణ్ణి నీ హృదయ సింహాసనాన్ని అలంకరించని. నీ హృదయ సింహాసనం మీద దేవునిని రాజుగా ప్రతిష్ఠ చేసుకో. దేవుని తర్వాతనే ఏదైనా అన్నట్లుగా నీ జీవితాన్ని ఆయన వైపు తిప్పుకో అనేది నా సలహా. 2 అయస్కాంతపు శక్తి క్షేత్రాల మధ్య ఒక రాగి తీగను భ్రమింప చేయగలిగితే విద్యుత్తు పుడుతుంది అనే ఫార్ములాని కనుగొన్న వ్యక్తి పేరు మైకేల్ ఫారడే. మైకేల్ ఫారడే అనే ఈయన ఒక క్రైస్తవుడు, చాలా భక్తిపరుడు. ఆయన ఆ సంగతి కనుగొన్న తర్వాత ఆ దేశపు రాజు ఎదుట ఒకరోజు ప్రదర్శన చేయాల్సి వచ్చింది. ప్రదర్శన చేయాల్సి వచ్చినప్పుడు అది గంట ప్రోగ్రాం. ఆ సభలో ఉద్దండులు ఉంటారు, అందరికంటే గొప్ప రాజు ఉంటాడు అక్కడ. రాజు తర్వాత కింది స్థాయి అధికారులు అందరూ ఉంటారు ఆ సభలో. వాళ్ళ ముందు తను కనుగొన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రదర్శనాత్మకంగా చూపించేటువంటి కార్యం అక్కడ మైకేల్ ఫారడే గారు చేయాలి. ఆ రోజు ఆ కార్యక్రమం ఆయన చేస్తున్నారు. ఆ కార్యక్రమం చేశాడు. గంట పూర్తి కావస్తుంది. చూపించేటువంటి ప్రదర్శన కంప్లీట్ కాకముందే మహారాజు లేచి తల వంచి అభివాదం చేశాడట. నిజంగా మీరు చాలా గొప్ప వ్యక్తి, ఇలాంటి మేధావి మా రాజ్యంలో ఉన్నందుకు మేమంతా అదృష్టవంతులమని ఎంతో ఘనపరిచి ఆయన్ని మాట్లాడాడు. సో ఆయన చూపించాలనుకున్నది కంప్లీట్ అయిపోయింది. ఇక మైకేల్ గారి గురించి, ఆయన కనుగొన్న ఆ విషయాన్ని గురించి ప్రశంసల జల్లు వెల్లువెత్తింది. అనేక మంది చక్కగా ఆయన గురించి గొప్ప గొప్పగా మాట్లాడుతున్నారు. ఆ గంట సమయం అయిపోయింది, ఆయనను గురించి భజన మొదలైంది, కానీ ఆయన అక్కడ లేడు. విచిత్రం, ఆయన అక్కడ లేడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఆ స్టేజ్ మీద ఉన్న ఎవరికి తెలియదు, కానీ ఆయన సన్నిహితులు ఒకరిద్దరికి తెలుసు. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మరి మనందరం ఇంతగా మాట్లాడుతున్నాం, మరి ఇంత గొప్ప కార్యాన్ని మనకు చూపించినటువంటి మైకేల్ ఫారడే గారు కూడా మాట్లాడితే బాగుంటుంది అని పిలిచారు. ఆయన అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే, రాజులను ఆ సభలో ఆ స్టేజ్ మీదనే వదిలేసి రాజులకు రాజైన దేవుని సన్నిధికి పరిగెత్తాడు. ఎందుకు అంటే, ఈ గంట ప్రోగ్రాం అయిపోయిన మరో నిమిషం నుంచి తను వెళ్ళే చర్చిలో ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. అలాంటి అవకాశం మనకుంటే సభను వదిలిపెట్టి మనం చర్చికి పోతామా? పొర్రపాటును కూడా పోము. ఎవరైనా మనకి నచ్చ చెబితే వాళ్ళకి క్లాస్ ఇస్తాం. నోరు మోస్తావా? ఇక్కడ సభలో ఉంది ఎవరు? రాజు. అన్నప్పుడల్లా దొరికిద్ది అవకాశం. చర్చి ఆడకపోయిద్ది, పాట్ర ఆడికిపోతాడు, అన్నీ ఆడికిపోతాయి, అన్నీ ఆడనే ఉంటాయి అని మనుషులకు విలువిస్తాం. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని మనం అనుకుంటాం. కానీ మైకేల్ ఫారడే అలా అనుకోడు. ఆయన ఏమనుకున్నాడో తెలుసా? ఆయన మహారాజు అయితే అయ్యాడు, గొప్పవాడైతే అయ్యాడు, కానీ నేను కనిపెట్టినటువంటి ఒక సిద్ధాంతాన్ని బట్టి, ఒక ఫార్ములాని బట్టి వాళ్ళంతా నన్ను గౌరవించారు. ఒకవేళ ఇది నేను కనిపెట్టకపోతే, ఒక సామాన్యుల్లాగుంటే వాళ్ళ ఇంటి గేట్ దగ్గరికి నన్ను రానిస్తారా? రానిరావు. నేనేదో ఒకటి సాధించాను కాబట్టి రాజు సైతం లేచి నాకు అభివాదం చేశాడు.
ఒకవేళ నేను ఇది సాధించకపోతే అతను నన్ను గౌరవిస్తాడా? తన ఇంటి వాకిటి దగ్గరికి నేను వెళితే అక్కడ ఉండేటువంటి వాచ్మెన్ నన్ను లోపలికి పోనిస్తాడా? పోనీడు. కానీ నేను ఏమీ తెలియని స్థితిలో ఉన్నప్పుడే నా రాజాది రాజు తన సన్నిధిలోనికి నన్ను రానిచ్చాడు. ఎవరు నన్ను లక్ష్య పెట్టక ఏమీ గుర్తించని స్థితిలో ఉన్నప్పుడే నా ప్రభు నన్ను చేరదీసి ఆయన గుండెలకు హత్తుకొని నన్ను ప్రేమించాడు. ఈరోజు రాజులు లేచి నా కాలు మొక్కే పరిస్థితి నాకు వచ్చింది అంటే ఇది ఆ రాజాది రాజు ఇచ్చిన జ్ఞానం, ఆయనను బట్టి కలిగింది, ఆయన ఇచ్చింది. రాజులు అధిపతులు నా ముందు తల వంచారు అంటే అలా వారు వంచేటువంటి శక్తి నాకు ఇచ్చింది నా దేవుడు. ఇప్పుడు చెప్పు, నేను ఆయనకు విలువ ఇవ్వాలా వాళ్ళకు విలువ ఇవ్వాలా అని అడుగుతాడు. ఏం చెబుదాం? సమాధానం ఉందా మన దగ్గర? సో మీరు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, దేవుణ్ణి ప్రేమించటం, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యమైన భాగము మన జీవితంలో కేటాయించటం మనం అందరి ఆలోచనలు జీవితం ఉన్నంత వరకే ముడిపడి ఉన్నాయి. కానీ మనం క్రొత్త జన్మ ఎత్తినటువంటి దేవుని పిల్లలం. మన ఆలోచనలు భూమిని దాటి పరమండలానికి వెళ్ళినాయి. జనం దృష్టిలో మనం పిచ్చోళ్ళం, తిక్కలోళ్ళం. కానీ ఎవడు పిచ్చోడో ఎవడు తిక్కలోడో చచ్చాక తెలిసిద్ది. ఎప్పుడు తెలిసిద్ది? చచ్చాక తెలిసిద్ది. ఇప్పుడు కరోనా వచ్చిందిగా, చైనా వాళ్ళకు కొంచెం అర్థమైనట్టుంది. మనోళ్ళు కూడా చాలామందికి క్లైమాక్స్లోనే అర్థమైద్ది. ప్రతి ఒక్కరు కూడా జీవితం ఉన్నంత వరకే ఆలోచించుకుంటున్నారు. కానీ ఈ జీవితంలోనూ, ఈ జీవితం ముగించిన తర్వాత కూడా పరిస్థితి ఏమిటనేది ఆలోచించేవారు బహు కొద్ది మంది ఉన్నారు. అలా ఎవరైనా ఆలోచిస్తే ఈ రెండు సంగతులకు నేనే సమాధానమని ప్రభువే వాళ్లకు ప్రత్యక్షం అవుతాడు. ఈ జీవితానికి, ఈ యాత్ర ముగిసిన తరువాత మరో నూతన జీవితానికి కూడా సమాధానం యేసు